క్యారెట్ హల్వాని రెగ్యులర్‌గా చేసే ప్రాసెస్‌లో కాకుండా ఎప్పుడు తినే ప్రాసెస్‌లోనే చేసుకొని బోర్ కొట్టిందనుకోండి, నేను చూపించే ఈ కొత్త పద్ధతిలోని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ముందైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోని తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని మనము 1 కప్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వచ్చేసి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ షుగర్ ఉంటే అదైనా వేసుకోండి. తర్వాత పావు కప్పు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పావు కప్పు మిల్క్ కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా వీలైతే అంతవరకు కూడా మనము మిక్స్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నిటినీ. ఇలా విస్కర్ ఉన్నా కానీ దాంతో కూడా మంచిగా ఇలాగ మనము మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత మీ దగ్గర ఏదైనా కేక్ మౌల్డ్ లాంటిది కానీ లేకపోతే ఇలాగ వెడల్పు గిన్నె లాంటిది ఉందంటే కనుక దాంట్లోని ఆయిల్ బాగా అప్లై చేసేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే క్యారెట్ ప్లేస్లోని బీట్రూట్ కూడా కావాలంటే మీరు వేసుకొని బీట్రూట్ హల్వా కూడా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనొచ్చేసి ముందుగా మనము కలిపి పెట్టుకున్న క్యారెట్ ఇది ఉంది కదా, ఈ మిక్చర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా దీన్ని అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని వెడల్పాటి కుక్కర్ పెట్టుకొని దీంట్లోని ఒక 2 కప్పుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము కేక్ని ఏ విధంగా ప్రాసెస్లో చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. ఇప్పుడు మనము ఈ క్యారెట్ హల్వాని రెడీ చేసుకోవాలి. క్యారెట్లో కూడా మనము ముందు నూనె వేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ బదులు కావాలంటే నెయ్యి ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి దీంట్లోని ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది కదా మన దగ్గర, ఆ స్టాండ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్ ఉంది కదా, ఆ మౌల్డ్ని కూడా దీనిపైన పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మన ఫేవరెట్ డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా అలాగే చాలా కొత్తగా మనకి మంచిగా ఈజీగా కూడా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.